హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్తీ డెలిషియస్ రెసిపీ ఏంటంటే నవరాత్రులలో అమ్మవారికి మనం నైవేద్యంగా సమర్పించే 3 రకాలైనటువంటి నైవేద్యాలండి. మనం అన్నంతో చేసుకునే నైవేద్య రెసిపీస్ ఇవి తప్పనిసరిగా నవరాత్రులలో మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యాన్ని సమర్పిస్తాము. అందులో ఈ 3 రకాల నైవేద్యాలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. మొదటిది కోకోనట్ రైస్, కొబ్బరి అన్నం. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి నవరాత్రికి అమ్మవారికి దీన్ని కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. దానికోసం 1 కప్పు వరకు రైస్ని శుభ్రంగా వాష్ చేసి దాంట్లో మనము మిరియాలు, చెక్క, కొంచెం జీలకర్ర, టర్మరిక్ వేసి చక్కగా అన్నంను మనము ఉడికించుకోవాలండి. ఇలా అన్నం పొడి పొడిలాడుతూ వచ్చే విధంగా చక్కగా అన్నంని మనం వండేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని టేబుల్ స్పూన్ నెయ్యి, టేబుల్ స్పూన్ నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, అందులోనే మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు వేసుకోవాలి. మనం అలాగే ఒక 10 వరకు క్యాష్యూ నట్స్ని కూడా యాడ్ చేసుకొని దూరగా వేగినంత ఒక చెక్క, ఇలాచి, లవంగాలు వేసుకోవాలి. కోకోనట్ రైస్లో వేసుకోవడం వల్ల మనకి కాఫ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. దాంట్లోనే మనం కొంచెం కరివేపాకు, ఒక 10 వరకు పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకొని వేసుకొని ఒక 2 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే కొబ్బరి అన్నం రుచిగా ఉంటుందండి. కొంచెం కరివేపాకును వేసుకొని ఇవన్నీ త్వరగా వేగనివ్వాలి. దూరగా వేగిన తర్వాత అల్లం ముక్కలు కానీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడిన సాల్ట్ని కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా చక్కగా కలిసేట్టుగా కలుపుకొని ముందుగానే మనం అన్నం వండేసుకున్నాం కదా, ఆ అన్నంని మొత్తము ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. అన్నంతో పాటు 1 కప్పు వరకు కోకోనట్ అండి, కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి. కొబ్బరి తురుమును మనం అన్నంతో పాటే వేయాలండి. ముందుగా వేసుకున్నామంటే కొబ్బరి తురుము మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని అన్నంని వేసుకున్నప్పుడే కొబ్బరి తురుమును కూడా వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టి 2 మినిట్స్ వరకు ఉంచాలి. తర్వాత కొంచెం కొత్తిమీరను పైన వేసుకొని ఈ కోకోనట్ అన్నంని మొత్తం ఒకసారి కలిపామంటే చక్కగా మనకి కొబ్బరి అన్నము, కోకోనట్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ప్లేట్లో సర్వ్ చేసుకొని చక్కగా మనం నైవేద్యంగా సమర్పించుకోవడమే ఆలస్యం. రెండవ రెసిపీని చూసేద్దామండి. రెండవది మనకి లెమన్ రైస్ అండి. దుర్గా అమ్మవారికి తప్పనిసరిగా మనకి లెమన్ రైస్ని మనకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ లెమన్ రైస్ని నిమ్మకాయ పులిహోరని ఎలా చేయాలో చూసేద్దామండి. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర, అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఇలా అంతా చక్కగా దూరగా కలుపుకోవాలి. ఇలా అంతా మనకి దూరగా వేగిపోయిన తర్వాత దీంట్లోనే కొంచెం కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా వేగిపోయినాక 10 వరకు క్యాష్యూ నట్స్ని కూడా యాడ్ చేసుకొని ఒక 5-6 పచ్చిమిర్చిని నిలువుగా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి దూరగా వేగిన తర్వాత వండేసుకున్న అన్నంలోకి మనం ఒక 2 నిమ్మకాయలను ఇలా స్క్వీజ్ చేసుకోవాలి. నిమ్మకాయలను పిండుకొని అన్నంని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ దూరగా వేగిపోయాయి కదా, 1 టేబుల్ స్పూన్ వరకు టర్మరిక్ వేసుకొని జీలకర్ర, మెంతుల పౌడర్ వేసుకోవాలండి. నిమ్మకాయ పులిహోర మనకి పులుపుగా ఉంటుంది కదా, సో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మరియు మెంతులు కలిపి చేసుకున్న పౌడర్ని ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. పౌడర్ లేదంటే మెంతులనైనా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం నిమ్మకాయ కలుపుకున్న అన్నంని మొత్తము ఈ పోపులోనికి యాడ్ చేసుకొని ఇదంతా ఇలా చక్కగా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేట్టుగా కలుపుకొని దీనిపైన మనం మూత పెట్టి 1 నిమిషం పాటు మనం చక్కగా మగ్గించామంటే నిమ్మకాయ పులిహోర రెడీ అవుతుంది. ఇలా ప్లేట్లోనికి సర్వ్ చేసుకొని చక్కగా నైవేద్యంగా సమర్పించుకోవడమే ఆలస్యం. మూడవ రెసిపీ బెల్లం పరమాన్నం అండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అమ్మవారికి చక్కగా నైవేద్యంగా సమర్పిస్తారు. 1 కప్పు రైస్, ఒక 1/2 కప్పు వరకు పెసరపప్పు వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని దాంట్లోనే ఒక 1/4 కప్పు వరకు మిల్క్ని కూడా యాడ్ చేసుకొని ఇలా అంతా కలుపుకోవాలి. దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని అన్నం చక్కగా మనకి ఉడికే విధంగా ఉడికించుకోవాలి. అన్నం ఉడికేలోపు ఇందులో మనం 1 కప్పు వరకు బెల్లం తురుమును వేసుకొని ఒక బౌల్లో ఒక 3-4 టేబుల్ స్పూన్ల నీళ్ళని యాడ్ చేసుకొని బెల్లాన్ని మొత్తం కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే బెల్ల పరమాన్నం విరగకుండా ఉంటుంది, మనకి బెల్లంలో మలినాలు రాకుండా ఉంటాయి. అన్నం చక్కగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఈ అన్నంలోనికి మనం కరిగించుకున్న బెల్లంని మొత్తం వేసుకున్నాము.
ఇలా మనం ఫిల్టర్ సహాయంతో చేసామంటే చక్కగా మలినాలు రాకుండా ఉంటాయి. ఇదంతా ఇలా కలుపుకున్నామంటే ఈ బెల్లం మొత్తము అన్నానికి చక్కగా పట్టేస్తుంది, మనకి పగుడు కూడా రాకుండా ఉంటుంది. మొత్తం మనకి అన్నం మొత్తం బెల్లంని పీల్చేసుకుంది కదా చూడండి. ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత దీంట్లోనికే మనం డ్రై ఫ్రూట్స్ని వేసుకున్నాము. ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలోనే మనము మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇక్కడ కాజు, కిస్మిస్, బాదాము లేదా చిన్న చిన్న కొబ్బరి ముక్కలు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని నేను ఇక్కడ దోరగా వేసుకుంటున్నాను. ఈ దోరగా వేయించుకొని ఇవన్నీ కూడా ఈ డ్రై ఫ్రూట్స్ను మనం బెల్లం పరమాన్నంలోకి యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 ఇలాచీలను అందులోనే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కొంచెం నెయ్యిని కూడా వేసుకున్నామంటే చక్కగా మనకి బెల్లం పరమాన్నం రెడీ అవుతుందండి. చాలా సింపుల్ అండి, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇది కూడా మనము చక్కగా రెడీ చేసుకొని స్టవ్ కట్టేసుకొని ఒక బౌల్లోనికి సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. చక్కగా మనం నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. 3 రకాలైన రెసిపీస్ చూసేశారు కదా. 3 కూడా మనకి దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారండి. ఈ 3 రకాలైనటువంటి రెసిపీస్ మీకు తప్పకుండా నచ్చాయి అనుకుంటాను. నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి, వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.